హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? మనం ఈ వీడియోలో దేవర సినిమా గురించి మాట్లాడుకుందాం. నేనైతే సాటర్డే సినిమా చూసా, సో అందుకే ఈ రోజు నేను వీడియో చేసి మీకు రిలీజ్ చేస్తున్నా. ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ సినిమాకు ఉన్నటువంటి హైప్, ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి 6 ఏళ్ల తరువాత వస్తున్న సినిమా కావడం, అంటే సోలోగా RR ట్రిపుల్ ఇంట్రడక్షన్ సీన్ కానివ్వండి, ఇంటర్వల్ బ్యాంగ్ కానివ్వండి, క్లైమాక్స్ కానివ్వండి, ఎవరు మర్చిపోలేనటువంటి యాక్షన్ అది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల జనాలందరూ కూడా చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతేగాక ట్రైలర్ లో కూడా ఈ సినిమాలో కొన్ని చూపించినటువంటి గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్ లాంటివి జనాల అటెన్షన్ అయితే డ్రా చేసినాయి. అట్లాగే మేకర్స్ కూడా మేము 300 కోట్లు ఖర్చు పెట్టాము, 2 పార్ట్ల సినిమా తీస్తున్నాం అనగానే హైప్ అయితే క్రియేట్ అయిపోయింది. అయితే మరి ఈ సినిమా క్రేజ్ మీట్ అయిందా? అంతేగాక రాజమౌళి గారి కర్స్ ఆ సెంటిమెంట్ ని ఈ సినిమా బ్రేక్ చేసిందా? అట్లాగే ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరడాల గారు మంచి సినిమాని తీయగలిగారా అని ఈ సినిమాలో మనం అన్ని చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ సినిమాకు పాజిటివ్స్, నెగిటివ్స్ రెండు ఉన్నాయి. సో ప్రతి సినిమాకి ఉన్నట్టు ఈ సినిమా కూడా ఉన్నాయి. పాజిటివ్స్ వచ్చేసరికి పాజిటివ్స్ అయితే ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఎన్టీఆర్ సినిమాని నడిపిస్తారు, ఎన్టీఆర్ కనిపిస్తారు. ఎన్టీఆర్ చేసినటువంటి యాక్షన్ సీక్వెన్స్ గానీ, ఎన్టీఆర్ గారు పండించినటువంటి ఎమోషన్స్ గానీ, అట్లాగే ఆయన డైలాగ్ డిక్షన్ నిజంగా వేరే లెవెల్లో ఉంది. అనిరుద్ మ్యూజిక్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఈ సినిమా ఒక పండగలాగే ఉంటుంది. ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని మేము చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ బోరింగ్ అనిపించకుండా సినిమా ఒక ప్లాట్ లో, ఒక ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే పాజిటివ్స్ కన్నా నెగిటివ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ మేకర్స్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్రొజెక్ట్ చేయడం. నిజానికి పాన్ ఇండియా సినిమాలు అంటే ఎట్లా ఉంటాయంటే అందులో చాలా మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక కొత్త ప్రపంచం ఉంటుంది, ఒక కొత్త స్టోరీ ఉంటుంది. నాకైతే ఈ సినిమాలో అట్లా ఏం కనిపించలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఎన్టీఆర్ క్యారెక్టర్ తప్పించి మిగతా ఏ క్యారెక్టర్ మీద కూడా డైరెక్టర్ ఫోకస్ చేసినట్టుగా అనిపించదు. నిజానికి రీసెంట్ ఇయర్స్ లో లైక్ రైట్ ఫ్రమ్ బాహుబలి నుంచి మొన్నటి వరకు వచ్చినటువంటి ఏ పాన్ ఇండియా హిట్ సినిమా మీరు తీసుకోండి, ఒక్కడికన్నా ఎక్కువ క్యారెక్టర్లు చుట్టే ఆ స్టోరీ తిరుగుతూ ఉంటది. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. నేనైతే ఒకే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిన సినిమా అయితే నేను చూడలేదు. మీరు చూసుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ రెండోది ఏంటంటే సి యొక్క బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాము, 300 కోట్లు ఖర్చు పెట్టాము, మంచి విజువల్ షాట్స్ ఉన్నాయని చెప్పారు. లాస్ట్ అరగంట అయితే ప్రేక్షకులు వేరే అనుభూతికి లోనవుతారని చెప్పారు. కానీ నిజానికి ఆ సినిమాలో అట్లా ఏమీ అనిపించలేదు. మొత్తం ట్రైలర్ లోనే చూసేసామన్న ఒపీనియన్ అయితే ఉంది. ఎందుకంటే ట్రైలర్ లో చూపించిన దానికన్నా కూడా సినిమాలో ఒక్క కొత్త షాట్ గానీ, వేరే అనుభూతి గానీ ఏమీ లేదు. మొత్తం అంతా ట్రైలర్ లో ఉన్నదే సినిమాలో కూడా ఉంది. సో విలన్ క్యారెక్టర్ గా సైఫ్ అలీ ఖాన్ ఎందుకు తీసుకున్నారనేది తెలియదు. సైఫ్ అలీ ఖాన్ మాత్రమే ఈ క్యారెక్టర్ చేయగలడు అని అంతగా ఏమీ లేదు ఆ క్యారెక్టర్ లో. విలన్ ఎంత స్ట్రాంగ్ అని ప్రొజెక్ట్ చేయడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి అతనికి ఒక సింగిల్ సీన్ కూడా లేదు. మరి డైరెక్టర్ గారు ఎందుకు అలా చేశారో నాకైతే అర్థం కాలేదు. సి యొక్క బ్యాక్ డ్రాప్ లో తీసుకున్నప్పుడు హాలీవుడ్ లో ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చేసినాయి, ఎస్పెషల్లీ పైరట్స్ ఆఫ్ ద కరేబియన్. మీరు తీసుకున్న స్టోరీ కూడా పైరట్స్ లాగే మీరు వాళ్ళని ప్రొజెక్ట్ చేశారు కాబట్టి ఎంతో కొంత ఆ సినిమా నుంచి కనీసం ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ ఎంతసేపు కూడా ఆ 4 ఊళ్ళు అంటూ ఒక షాట్ ఉంటది, పైనుంచి చూపించే షాట్. ఎందుకో ఆ సీన్ వచ్చినప్పుడల్లా మనం ఏ రిపీట్ చూస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే సినిమా మొత్తంలో చూసుకుంటే నాకు గుర్తున్నంత వరకు ఒక 4-5 సార్లు అదే షాట్ చూపిస్తూ ఉంటారు. ఏ కొత్తదనం లేదు. ఫైట్స్ విషయానికి వస్తే ఫైట్లన్నీ కూడా అన్రియలిస్టిక్ గా అనిపిస్తాయి. ఎక్కడా కూడా మీకు ఇది నిజంగా నేచురల్ గా జరిగే ఫైట్ లా అనిపించదు. హీరోని కూడా ఒక సూపర్ మ్యాన్ లాగా ప్రొజెక్ట్ చేయడం అనేది అంతగా కన్విన్సింగ్ గా అనిపించదు. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో వెళ్తున్నప్పుడు జనాలందరూ కూడా కొంచెం నేచురలిస్టిక్ గా, రియలిస్టిక్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ పాయింట్ వచ్చేసరికి పార్ట్ 2 అని చెప్తున్నారు. అయితే పార్ట్ 2 లో వాళ్ళు చెప్పడానికి, మనం చూడడానికి ఇంకేం మిగిలిందనే క్వశ్చన్ అయితే నాకు బ్రెయిన్ లోకి వచ్చింది. ఒకవేళ మీరు కూడా సినిమా చూసుంటే కనుక ఈ రివ్యూ ఎలా ఉందో చెప్పండి. అలాగే మీకు కూడా ఏమనిపించిందో సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా కింద షేర్ చేయండి.